ఏపీ ప్రభుత్వంలో వాణిజ్య రంగం వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని, వారిని అన్ని విధాలా ఆదుకున్న ఘనత టీడీపీకే దక్కుతుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య సముదాయాలైన కాపువీధి, చిన్న బజార్ ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార రంగం బాగుంటేనే అభివృద్ధి బాగుంటుందని, ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు స్వేచ్ఛగా న్యాయంగా తమ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని నారాయణ మండిపడ్డారు. వైసీపీకి దాచుకోవడం ఎక్కువైపోయిందని, ప్రజలు వైసీపీని తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నారాయణ ఆరోపించారు. ఈ చిన్న బజారు, పెద్ద బజారు ఏరియాలో 46, 47 ఈ రెండు డివిజన్లో 44, 46, 47 ఈ మూడు డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగటం జరిగింది. ఇప్పటికే కొన్ని షాప్స్, హౌసెస్ తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఇప్పుడు వరకు తిరిగిన దాంట్లో వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కువగా బంగారం చేసుకునే వ్యాపారస్తులు, ఇలా రకరకాల వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, సార్ ఈసారి ఖచ్చితంగా మీకే ఓటేస్తామని వాళ్ళు చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళ స్పందన అనూహ్యంగా ఉంది. అంటే ఎవరైనా కోరుకునేది ప్రశాంత వాతావరణం. వ్యాపారస్తులు ప్రత్యేకంగా కోరుకునేది ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ కావాలి.